అప్రూవర్గా మారేందుకు రాఘవ్కు అనుమతి అట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి కానీ మేడం అయితే అరెస్ట్ అయితే లేదు. మరి ఏందో ఇది. సో ఎవరి రాఘవ అంటే మాగుంట శ్రీనివాసులు, వైసీపీ ఎంపీగా ఏపీలో మాగుంట శ్రీనివాసులు కొడుకు. వీళ్ళంతా సారాదందాలే. ఆయన కొడుకు మాగుంట రాఘవ. ఈయనను కూడా గతంలో ఆల్రెడీ అరెస్ట్ చేసిరు. ఈయన మాగుంట రాఘవ, బోయినపల్లి అభిషేకు, రామచంద్ర పిల్లై, వీళ్ళందరికీ ఈ దందాల హెడ్ కవిత. వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు, కిందున్నలంతా. ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందట. అప్రూవర్గా మారేందుకు రాఘవ్కు అనుమతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్కు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని అప్రూవర్గా మారేందుకు తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అప్రూవర్గా మారి క్షమాపణ పొందేందుకు కోర్టు అనుమతి కోరుతూ 306 సిఆర్పిసి కింద రాఘవ్ సిబిఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంపీ నాగ్పాల్ రాఘవ్ అప్రూవర్గా మారేందుకు అనుమతిస్తున్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా రాఘవ్ బెయిల్ పిటిషన్ స్పెషల్ కోర్టు ముందుకు రాగా సిబిఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలే. అలాగే లిక్కర్ స్కామ్లో ఎఫ్ఐఆర్లో రాఘవను నిందితుడిగా కానీ అతనికి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ సంస్థను ప్రస్తావించలేదు. అంతేకాకుండా రాఘవ్ దర్యాప్తులో సహకరించారని, తమ సమన్లకు విధిగా హాజరయ్యారని సిబిఐ అధికారులు తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 161, 164(2) కింద కేసు నమోదు చేసిన వాంగ్మూలంలో కీలకమైన వాస్తవాలు వెల్లడించాడు అని పేర్కొంది. మరి ఈయనకి కవితకి దగ్గర లింకులు ఉన్నాయి ఈ సారాదందాలో. మరి కవిత గురించి వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు అప్రూవర్గా మారిన తర్వాత ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఏంటి అన్నది చూడాలి.